ఈరోజు అయితే కొన్ని చేపల గురించి అయితే మాట్లాడుకుందాం. అదేం చేప అనుకుంటున్నారు? మావాడైతే దాన్ని చూసి అయితే పారిపోయాడు. ఎందుకంటే అది పాము చేప, అది కరిసిందంటే మామూలుగా ఉండదు. అది వలకే కాకుండా తాడుకు కూడా పడుతూ ఉంటుంది. ఎందుకంటే మేము తాడుకి ఇంకా వెళ్ళలేదు. వెళ్ళినట్టుంటే ఖచ్చితంగా నేను మీకైతే పెడతాను. అది కనీసం ఒక 7-8 కిలోల వరకు అయితే పెరుగుతుంది. ఎందుకంటే ఇంతకు ముందు కూడా వచ్చాయి అలాంటివి, చాలా తాడుకైతే వస్తాయి, వలకు కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు, ఏదో టైం మళ్ళీ ఏం చేప వచ్చిందో చూస్తారు. అదైతే నేను పట్టుకునేది ఇప్పుడైతే గుర్రం పార అని అంటాము. ఇది గుర్రం పార, అది చూసే ఎంత క్యూట్గా ఉందో. ఇప్పుడే వచ్చి జస్ట్ వాళ్ళైతాం కదా. మళ్ళీ అందులో కొన్ని చేపలు ఉన్నాయి, ఆ చేపల గురించి కూడా మాట్లాడదాం. ఇంకో చేప అయితే చూపిస్తాను చూడండి. ఈ చేప అయితే ఇది ఎప్పల పిల్ల అని అంటారు. ఎందుకంటే చిన్నది కాబట్టి ఎప్పల పిల్ల అని అంటారు, పెద్దదైతే ఎప్పలేని అంటాము. ఇది ఎప్పలేది, దాని పొల్లెన ఉన్నది చూసారా, దీనిలో ఉడతలాగా. ఈ చేప అయితే తిమిరి చేప అని అంటాం. దానిపైన చెయ్యి పెడితే మాత్రం చాక్లా కొడుతుంది కరెంట్ లేక. చివరికైతే ఇదైతే సొర్ర చేప ఫ్రెండ్స్. ఇది సొర్ర చేప చూసారా ఎలాగుందో, చిన్నగా ఉన్నప్పుడు క్యూట్గానే ఉంటుంది. ఇది పెద్దగా